నిరుద్యోగ అభ్యర్థులారా మేల్కొనండి. ఈ 3 నిమిషాల వీడియో మీరు విన్నట్లయితే జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించి మీరు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. ఇక్కడ మనము కొన్ని అంశాల గురించి చర్చిద్దాం. మొదటి అంశం, ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. 45 రోజుల్లో పరీక్ష నిర్వహించారు. అతి త్వరలో ఫలితాలు వెల్లడించి ఆగస్టు 15 లోపు పోస్టింగ్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రెండవ అంశం, ఎన్నో సంవత్సరాలుగా అంటే దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ పరీక్ష సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి ఈవెంట్స్ నిర్వహించారు. ఆ తర్వాత వేగంగా త్వరగతిన ఎగ్జామ్ నిర్వహించారు. మార్క్స్ కోడ్ కూడా విడుదల చేశారు. నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు కూడా విడుదల చేస్తారు. నెక్స్ట్ మూడో అంశం, ఇటీవల అటవీ శాఖలో ఉద్యోగాలకు అనగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే విడుదల చేసిన వితిన్ 50 రోజుల్లోపే అంటే సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. అనగా ఈ పరిణామాలను మీరు గమనిస్తే మనం అర్థం చేసుకునేది ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయము తక్కువ, పోటీ ఎక్కువ. కాబట్టి అభ్యర్థులారా మీరు అలర్ట్గా ఉండండి. సో ఇటీవల పరిణామాలను ఒకసారి మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల పైన ప్రత్యేక శ్రద్ధ నిర్వహించి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జాప్యం లేకుండా వెంటనే నోటిఫికేషన్ విడుదల, పరీక్ష, ఫలితాలు ఈ సీక్వెన్స్గా వెంటనే జరిగిపోతున్న ఇటీవల పరిణామాలు చూస్తే మన డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, అలాగే అటవీ శాఖల ఉద్యోగాలు కానీ. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సో మిగతా అంటే రాబోయే కమింగ్ నోటిఫికేషన్లు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 2 కానీ, లేదా మీకు నచ్చిన ఏదైనా ఉద్యోగం, సో దాని సిలబస్ మీ ముందుంది ఇంటర్నెట్లో కానీ, లేదా వివిధ మార్కెట్లో బుక్లో సిలబస్ ఉంది. ఆ సిలబస్ను మీరు ఒక్కసారి రివిజన్ అంటే సిలబస్ను మీరు ఒక్కసారి రివిజన్ చేసుకుంటే, అంటే సిలబస్ను మీ ముందు పెట్టుకొని మీరు ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అంటే సిలబస్ను ఒకసారి మీరు మీ ముందు పెట్టుకొని మీరు బాగా ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే, సిలబస్ మీ ముందు పెట్టుకొని మీరు ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే సులభంగా విజయం సాధించవచ్చని నా నమ్మకం. ఒక విషయం చూడండి, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకు సమయం చాలా తక్కువ ఉంటుంది. అనగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేవలం సిలబస్ రివిజన్ చేసుకోవడానికి ఆ సమయం సరిపోతుంది. మరియు అప్పుడు గ్రాండ్ టెస్టులు రాస్తే మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులకు విన్నపం ఏంటంటే, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనము నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేసి రేపు ఎగ్జామ్ పెట్టా రాసేటట్టుగా మనము పోటీ పరీక్షలుగా ప్రిపేర్ అయితే సక్సెస్ అనేది సులభమవుతుంది. మీరు పరిశీలిస్తే కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన అభ్యర్థులకే స్కోర్ 140, 150, 150 వచ్చాయి. దీన్ని బట్టి ఏం గమనించవచ్చు అంటే, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితేనే సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఎంచుకున్న ఉద్యోగం అది కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, డిఎస్సి ఏదైనా సరే, టీచర్ ఉద్యోగము, గ్రూప్ 1, ఎస్ఎస్జిడి, ఆర్ఆర్బి ఏదైనా సరే, మీరు ఎంచుకున్న ఉద్యోగం కోసం ఈ రోజు నుంచే ప్రిపేర్ అవుతే సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులారా మేల్కొని మీరు ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ ఇక్కడ ఒక అంశం ఏంటంటే, సొంతంగానే ప్రిపేర్ కావచ్చు లేదా కోచింగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనకు ఆఫ్లైన్ కోచింగ్లోనే సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్తోనే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిరుద్యోగ అభ్యర్థులారా ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి నోటిఫికేషన్ విడుదల నాటికి సిలబస్ 3 సార్లు పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆ సిలబస్ రివిజన్ మరియు అప్పుడు రివిజన్ గ్రాండ్ టెస్టులు రాస్తే మీకు అత్యధిక మార్క్స్ స్కోర్ చేసి మీరు మెరిట్ లిస్ట్లో టాప్ 10లో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరికీ గుడ్ లక్.